గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. బుద్ధుడు ఏం చెప్పాడు? ఏమో 10 రకాల హీనయానం, మహాయానం, ఆయానం, యానం. ఎందుకు వస్తున్నాయి అంటే వాస్తవం గ్రహించకపోవడం వల్ల వస్తున్నాయి. వాస్తవం గ్రహిస్తే అని రావండి. అందుకోసమే తత్వం అనేది పరమసత్యం, అది ఒకటే ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. దాని గొప్పతనం అని చెప్పంటారా? నోబడీ కెన్ కరప్ట్ ఇట్. దాన్ని ఎవడు పాడు చేయలేడు. అయితే వీడు పాడైపోతాడు అంతే. దాన్నే పాడు చేస్తాడు. ఇప్పుడు కబీర్ దాస్ చెప్పిందని ఎవడు పాడు చేయలేడు. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల వీళ్ళు గందరగోళాలు పడి మళ్ళీ యథాస్థితికి వస్తున్నాడే కానీ గ్రూపులు పెట్టుకొని. బట్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ కబీర్ సెడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎప్పుడైతే యథాతథంగా ఏ మాత్రం డిస్ట్రాక్షన్ లేకుండా సూటిగా చూస్తామో, అది పేరుకి ఎవరి తత్వమైనా వాస్తవం ఒకటే. ఎందుకంటే వీళ్ళు చెప్పిందంటే ఏ మాత్రం భిన్నత్వం ఉండదు. మనం చూసే దాంట్లో భిన్నత్వం ఉంటుంది, అది దోషం. కాబట్టి మహాత్ముల్ని పుస్తకాల ద్వారా మనం తెలుసుకోగలమా? ఇట్స్ ఓన్లీ జస్ట్ కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్ అంతే, ఒక ఉత్ప్రేరకం అంతే, ఒక ఉత్సాహాన్ని ఇవ్వగలదే తప్ప ఇట్ కెనాట్ షో యూ ద ట్రూత్. పుస్తకం సత్యాన్ని చూపిస్తుందండి. రామాయణం అనే పుస్తకం సత్యాన్ని చూపిస్తుందా? పుస్తకం చూపించలేదండి. పుస్తకం ఈజ్ ఎ మెటీరియల్. దానికి 1 నుంచి 100 పేజీలు రామాయణ అనంతతత్వం ఎక్కడ తెలుస్తుంది? ఎస్, దాని లోపల ఉన్న వాక్యం ఉంటుంది కదా, ఆ రాసినటువంటి మాట ఉంది కదా, ఆ మాట వెనకాల శబ్దం ఉంది కదా, ఆ శబ్దం వెనకాల అర్థం ఉంది కదా, ఆ అర్థాన్ని నువ్వు దర్శిస్తే, అది నీ జీవితంలో ప్రభవిస్తే, నీ జీవితంలో పురుడు పోసుకుంటే, అంటే నీ జీవనయానం ఆ మార్గంలో వెళ్ళినట్టయితే, దెన్ లైట్స్ విల్ బి ఆన్. మిగతాదంతా మన పడే తిప్పలే, మన ఊహల్లో ఉంటుంది మిగతాదంతా కూడా. కాబట్టి మిత్రులారా, జీవన సత్యం అదే మనకి సాయిబాబా చెప్పినటువంటి జీవన విధానం ద్వారా చూస్తే సాయి తత్వం అంటున్నాం. రామచంద్రమూర్తి జీవన విధానంగా చూస్తే రామతత్వం అంటున్నాం. కృష్ణుడి యొక్క జీవన విధానం, ఆయన సూచించినటువంటి బోధనల ద్వారా మనం చూసినట్లయితే కృష్ణతత్వం అంటున్నాం. దర్శించిన తర్వాత ఈ పేర్లు పోతాయి, కేవలం సత్యం మిగులుతుంది. నువ్వు కూడా ఉండవు అప్పుడు. ఎందుకంటే నువ్వు ఉంటే అది ఉంటాను వీల్లేదు, 2 ఉండవుగా. కాబట్టి జగద్గురువైనటువంటి ఆదిశంకర్లు బోధించిన సత్యం, వీళ్ళంతా కూడా ఎలా గొప్ప వాళ్ళు అయ్యారండి? ఇది కదా. ఇప్పుడు అది తెలిస్తేగా మనం అటు పోయేదానికి అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ మహాత్ములు మనం ఇట్లాగే అసమర్థుల్లాగా ఎప్పుడు ఇట్లా అడుక్కుంటూనే ఉంటాం, మన బ్రతికితే ఎక్కడ చెప్పలేదండి. మనం మరి పిచ్చి అజ్ఞానపూరితమైనటువంటి భావజాలం తప్ప దాంట్లో సత్యం లేదు. ఎవ్వరు కూడా అట్లా చెప్పలే. ఏ ఉపనిషత్తులు చెప్పలా, ఏ వాంగ్మయం కూడా అట్లా చెప్పలే. నిజానికి ఏ దాసుడు కూడా అలా చెప్పలే. ఆ దాసుడు ఏం చేశాడు అంటే, దాన్ని ఆ మార్గం ద్వారా, అంటే ఒక దాసత్వం ద్వారా చేరాడు. అంటే చాలా రకాలు ఉన్నాయి కదండి. స్నేహభావంతో చేరొచ్చు, దాస్యభావంతో చేరొచ్చు, అసలు విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి రాజమార్గంలో చేరొచ్చు. ఎందుకని రాజమార్గం అంటే వాడు లెక్కలు సెటిల్ చేయడానికి కూర్చున్నాడు. ఇది కూడా మంచిదే. ఆ దాస్యంలో తాను వెళ్ళిపోతాడు, తాను ఉండడు. అంటే జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతున్నది మొత్తం ప్రాసెస్లో. అంటే దుఃఖం నుంచి ఆనందమయ జీవితానికి వెళ్ళే ప్రాసెస్లో ఒకే ఒకటి జరుగుతుందండి. ఇది లేవు అసలు. ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ సఫరింగ్ ఈజ్ మీ, దట్ ఈస్ ద అహంకార. మళ్ళీ ఆ పదాలని పాడు చేసాం. అహంకారం అంటే మళ్ళీ పూర్తిగా తెలియదు మనకి. యూ హ్యావ్ టు గో ఇన్ టు ఇట్. దాన్ని నల్లిఫై చేయడం కోసం, అంటే దాన్ని వాయిడ్ చేయడం కోసం, దాన్ని అంతం చేయడం కోసం మనకున్నటువంటి భావనా శక్తి ద్వారా కొంతమంది, ఇంటలెక్ట్ ద్వారా కొంతమంది, సేవ ద్వారా కొంతమంది ప్రారంభమయ్యారు. ప్రారంభంలో ఉంది తేడా, కానీ గమ్యంలో తేడా లేదండి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.